ఎప్పటికైనా మారండి కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే అందరికీ కూడా కామన్ ఉన్న డౌట్ గురించి చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటంటే అసలు ఈ కులాలను ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది ఈ వీడియోలో మాట్లాడతాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ కులాలు అనేవి 1500వ సంవత్సరంలో మొఘల్ రాజుల యొక్క పరిపాలనలో మొదలైంది. అయితే ఆ కులాల గురించి అప్పట్లో అసలు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండడానికి ప్రజలు చేసే వేరు పనులు బట్టి వేరు కులాలుగా విభజించారు. అయితే ఇలా మనకి కులాలు అనేవి ఏర్పడ్డాయి. అయితే ఆ తరువాత అసలు కుల భేదాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అనేది దాని వెనుక ఒక పెద్ద రీజన్ అనేది ఉంది. అది ఏంటంటే అప్పట్లో ఎస్సీ కేటగిరీ అనగా క్రిస్టియానిటీకి ఎక్కువ మద్దతును కలిగించేవాళ్ళు. లైక్ ఎలాగంటే ఎక్కువ జాబ్స్ లో ప్రిఫరెన్సెస్ అనేది ఎస్సీ కేటగిరీకి ఇవ్వడం అండ్ అంతేకాకుండా మరికొన్ని కేటగిరీస్ ఉండేవి. ఎలాగంటే బాగా అభివృద్ధి చెందిన కేటగిరీస్ కి ఎక్కువ మద్దతుని బ్రిటిష్ వాళ్ళు కల్పించేవాళ్ళు. ఆ తర్వాత ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో కూడా ఈ కుల వివక్షత అనేది బాగా పెరిగిపోయింది. అది కూడా ఎలాగా అంటే బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు క్రిస్టియానిటీని నమ్ముకునే వాళ్ళు ఆర్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఎక్కువ మద్దతు ఉండేది కదా. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు అనేది వెళ్లిపోయిన తర్వాత మిగిలిన అన్ని కులాల వాళ్ళు కలిసి ఈ కేటగిరీలన్నింటినీ కూడా అంటరాని వారిగా మరియు తక్కువ కులం వారిగా పరిగణించారు. అండ్ ఆ సమయంలోనే ఎక్కువ డబ్బు ఆ సంపదను కలిగి ఉన్న వాళ్ళని పెద్ద కులాలుగా అండ్ అంతేకాకుండా తక్కువ డబ్బు లేదా మధ్యతరగతిలో ఉన్న వాళ్ళని తక్కువ కులాలుగా నిర్ణయించారు. అయితే ఈ వివక్షతను ఎదిరిస్తూ అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నవంబర్ 4, 1948 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. కానీ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ అనేది ఈ యొక్క రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. ఆ తర్వాత అంబేద్కర్ గారు మరికొంతమంది సహచరులతో కలిసి ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే 1948లోనే స్టార్ట్ చేసిన రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1950లో అధికారికంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా పరిగణించారు. కానీ మనుషుల్లో మాత్రం రోజు రోజుకి కుల భేదాలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అలా కుల హత్యలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా సరే చాలా మార్పులు అనేది రావాలి. ప్రతి మనిషి కూడా సమాన హక్కులు కలిగి ఉన్నాడు. దయచేసి అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ వీడియోతో కోరుకుంటున్నాను. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.